హైడ్రా. సో ప్రస్తుతం రాబోతున్న ఎన్నికలు అవ్వచ్చు, జిహెచ్ఎంసీ అనేది ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్గా ఉంటుంది, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉంది కాబట్టి. నేను క్వశ్చన్ మొదలుపెట్టే ముందు సార్, ఐ విల్ జస్ట్ నెరేటివ్ సంథింగ్ దట్ ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యూరోక్రాట్స్ని ఎవరి కింద అయితే వాళ్ళు పనిచేస్తారు, ఆఫ్కోర్స్ అధికార ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉంటుందో వాళ్ళని వేరుగా చూసే పరిస్థితులు లేవు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, రైట్? మిమ్మల్ని ఏ రకంగా మీరు చూసుకుంటారు బిఫోర్ పీపుల్ సీ యూ యాజ్? హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్? ఇది అంటే హౌ ద సివిల్ సర్వీసెస్ సిస్టమ్ వర్క్ ఇన్ ఇండియా అనేది మనం కొంత క్లియర్గా ఉండాలి మనకి. బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆర్ ద పొలిటికల్ బాసెస్, అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఈజ్ డన్ బై ద సివిల్ సర్వీసెస్, అంటే సివిల్ సర్వెంట్స్ చేస్తారు, బ్యూరోక్రసీ చేస్తుంది. సో ఇది జనరల్గా ఫస్ట్ చాలా క్లియర్గా డిమార్కేట్ అయిన ఏరియా ఉండేది. బట్ క్రమేపీ ఇప్పుడు చాలా ఫంక్షన్స్ చాలా యాడ్ అవటంతో కూడా అండ్ యాజ్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం ఈ డివైడ్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట. సో చాలా చోట్ల ఇప్పుడు ఇది పొలిటికల్ బాసెస్ అనేది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో వచ్చినాయి చాలామంది మనం చూసాం, ఎమ్మెల్యేలు లేకపోతే ఇట్లాంటి అనేది. అంటే ఇది క్రమేపీ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయిందని కూడా చెప్తున్నాను నేను. వాళ్ళు ట్రాన్స్ఫర్స్లో కానీ ఎగ్జిక్యూటివ్ రోల్లోకి రావటాలు అనేది కూడా జరిగినాయి. అండ్ అట్లానే బ్యూరోక్రాట్స్ కూడా పాలసీ మేకింగ్లోకి వాళ్ళు కూడా వెళ్ళటం ఇది జరుగుతుంది. సో ఈ గ్యాప్ అనేది అంటే ఏదైతే ఈ డివైడ్ అనేది కొంత అంటే అంత క్లియర్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్లో ఉందని నేను అట్లా అనలేము. సో కొంత మిక్స్ అయి ఉంది. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, మీరు అన్నట్టు ఏంటంటే ఎయిదర్ అగైన్ పాత బ్రిటిష్ టైంలో ఉన్న కాన్సెప్ట్స్ ఆఫ్ అది ఏది మన న్యూట్రాలిటీ, నెక్స్ట్ కొన్ని ఎనానమిటీ, ఇవన్నీ కొన్ని దేవదేర్ మన వెబేరియన్ బ్యూరోక్రసీ నుంచి చూస్తూ వచ్చినటువంటిది. మ్యాక్స్ వెబర్ బ్యూరోక్రసీ ఎవరైతే చదివి ఉంటారో కనుక. సో మనకి దాంట్లో చాలా స్పష్టంగా అంటే పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది, ఎనానమిటీ అనేది ఇటువంటిది చాలా ఫండమెంటల్గా ఉండేది. బట్ విత్ దీని తర్వాత ఏమైందంటే చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ మారుతుంటాయి, 5 ఏళ్లకి లేకపోతే 10 ఏళ్ళకి ఎప్పుడైనా కానీ కూడా మారినప్పుడు అది మనం జనరల్గా ఏమనుకునే వాళ్ళంటే ఇంతకుముందు ఒక మెషిన్ ఒక రోబోట్లాగా సివిల్ సర్వెంట్ ఉంటాడు ఎప్పుడు అనేది అనుకునేవాళ్ళు. బట్ అలా కాదు, దానికి చాలా కమిట్మెంట్తో కూడా అవసరం ఉంటుంది అనమాట. సో అది అంటే ఇది సిస్టమ్ ఎలా ఇవాల్వ్ అవుతుందని నేను చెప్పినప్పుడు సపోజ్ ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది అనుకోండి, దాంతో ఇతను ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వాలి. అంటే అతను ఒక పాలసీ పేదవాళ్ళకి ఏదో తెచ్చారు, ఒక హౌసింగ్ అనేది. ఫస్ట్ పేదవాళ్ళు అంటే అతనికి ఒక ముందు కన్సర్న్ ఉండాలంటారా? లేకపోతే డూయింగ్ విత్ ద హార్ట్ ఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ దేర్ ఇస్ సంథింగ్, అది నేను అనేది. సో ఒక పాలసీ తెచ్చినప్పుడు ఫస్ట్ మనం లోపల ఒక కన్సర్న్ అనేది, ఇప్పుడు సపోజ్ ఏదో ఒక వీకర్ సెక్షన్స్కి ఒక ప్రోగ్రామ్ తెచ్చారు. ఆ వీకర్ సెక్షన్స్ ఆ ప్రోగ్రామ్కి తెచ్చినప్పుడు దాంతో మనం సబ్స్క్రైబ్ కాలేదనుకోండి, కాకపోతే అంటే ఇమోషనల్ అటాచ్మెంట్ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్. ఆ అటాచ్మెంట్ వచ్చినప్పుడు దానికి కొన్ని సందర్భాల్లో అదేమవుతాయంటే అది పొలిటికల్గా కూడా అలైన్ అవుతున్నారు అనేటువంటి అపవాదులు కూడా చాలా సందర్భాల్లో ఉంటాయి. బట్ ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా చాలా చోట్ల మీరు చూశారు. అంటే మనం ఇప్పుడు అంటే దిస్ ఈజ్ హౌ ద సిస్టమ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఆర్ చాలా చోట్ల కొన్ని చోట్ల డీజనరేషన్ కూడా జరిగింది, కాదనలేదు. కొన్ని చోట్ల బెటర్ లైన్లోకి వెళ్ళేవి కూడా ఉన్నాయి. సో బట్ ఏదైనా కానీ మనం చూసినప్పుడు హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఆలోచన చేసి ఎప్పుడో 1950s 40sలో ఉన్న సివిల్ సర్వీసెస్ తోటి మనం కంపేర్ చేస్తే చాలా మార్పులు జరిగినాయి అన్నమాట. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఇప్పుడు అనానిమిటీ అని అంటారు. అనానిమిటీ అనేది అన్నప్పుడు సపోజ్ ఇప్పుడు డైరెక్ట్గా చాలా సందర్భాల్లో మనం చూసాం సివిల్ సర్వెంట్స్ మీద కూడా సపోజ్ దేర్ ఇస్ సమ్ క్రిటిసిజం ఉందనుకోండి, అనానిమస్ అని చెప్పేసి అతను ఇఫ్ హీ డజంట్ రిబట్ ఆర్ ఇఫ్ హీ డజంట్ దాని మీద ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు అనుకోండి, పబ్లిక్ వేరుగా అర్థం చేసుకుంటే మారిన మీడియా యుగం, సోషల్ మీడియా ఇవన్నింటిలో కూడా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. రైట్. హ్యావింగ్ సెడ్ దట్ సార్, మీ భుజం మీద గన్ పెట్టి బుల్లెట్స్ కాలుస్తున్నారు అని ప్రభుత్వం ఏదైనా కావచ్చు, మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అలా? నేను అట్లా ఎప్పుడు అనిపించలేదండి. అలా ఎందుకు అనుకుంటాం అసలు? భుజం మీద పెట్టి కాల్స్తున్నారంటే కనుక అంటే మీరు అనేది అంటే నేను ఎలా అర్థం చేసుకున్నానంటే భుజం మీద పెట్టి అంటే నిన్న ఒక పావుగా వాడుతున్నారు అనేది దట్స్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే, అంతే కదా? అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ నెవర్ గాట్ సచ్ ఫీలింగ్. సో నాకున్న ఎబిలిటీస్ని కానీ నాకున్న స్ట్రెంత్లు ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి, దాన్ని అన్నింటినీ పరిగణలో తీసుకొని పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఒక అధికారిని ఎక్కడ అంటే రైట్ మ్యాన్ అట్ రైట్ ప్లేస్ పెట్టాలని ఏ గవర్నమెంట్ అయినా కూడా చూస్తుంది. సో అది ప్రతి గవర్నమెంట్ విల్ లుక్ ఫర్ ఆ ప్లేస్కి ఎవరు సూట్ అవుతారు. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ ఉండేది కొంతమంది ఉంటారు, కరెక్ట్. ఆ పోస్టులోకి ఎవరు దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కావాలి దానికి.
ఊరిని ఎవరినంటే వాళ్ళు వేసి ఒక దగ్గర చేస్తే కనుక ఐ డోంట్ థింక్ హీ విల్ డెలివర్ రిజల్ట్స్. సో ఏ పోస్ట్కి ఎవరు రైటు, ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు ఫిట్ కారు అనేది కూడా ఒక అసెస్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక సీనియర్ అధికారులు కానీ ఇదంతా జరుగుతుంది. సో అవి చేసిన తర్వాతే ఇది పోస్టింగ్స్ డిసైడ్ చేయడం. ఏ గవర్నమెంట్ అయినా కానీ దే వాంట్ రిజల్ట్స్, డెలివర్ చేయాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న టైం ఈజ్ 5 years. ఒక సివిల్ సర్వెంట్కి 30-35 ఏళ్ళు ఉంటుంది. సో హ్యాపీగా ఏది మెల్లిగా మనం యూ కెన్ టెస్ట్ మ్యాచ్ లాగా ఆడవచ్చు. బట్ ఒక 5 years ఉన్నటువంటి ఒక పొలిటికల్ ఎవరైతే వచ్చిన గవర్నెన్స్ ఉన్నదో దానికి 20-20 మ్యాచ్ ఆడాలి. రైట్, మీరు చెప్పిన దాని నుంచే తీసుకుంటే సార్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్, మీరు చెప్పినట్టుగా 5 ఏళ్ల కాలం అనుకుందాం. పొలిటీషియన్స్ చెప్తుంటారు రాబోయే 10 ఏళ్ళు మేమే ఉంటాం అనేది, అది పక్కన పెడితే ఇప్పుడు మీరు తీసుకున్న ఈ బాధ్యత ఏదైతే ఉందో హైడ్రా అనేది నిజంగా ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న కంప్లైంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ దృష్టిలో ఉన్న కబ్జాలు అవ్వచ్చు, లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ క్లియర్ చేయడానికి ఈ తీసుకున్న ఒక మహాయజ్ఞం లాంటి ఈ పని ఏదైతే ఉందో నిజంగా 5 ఏళ్ళు సరిపోతుంది? 5 ఏళ్ళు కాదండి. ఐ ఫీల్ దట్ ద నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ ద డిగ్రీ ఆర్ ద నేచర్ ఆఫ్ కంప్లైంట్స్, దీన్ని బట్టి ఇంకో 10-15 ఏళ్ళు మనం నిర్విరాగంగా పనిచేసినా కానీ కూడా సరిపోదేమో. మరి తీసుకున్న ఈ సంకల్పం అవ్వచ్చు, లేకపోతే ఈ ప్రణయం మనము 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ ఫర్ ఇన్స్టెన్స్, 1000 చెరువులు ఉన్నాయి. సో యూ హ్యావ్ మోర్ దెన్ 1300 lakes విత్ ఇన్ ఏది అవుటర్ రింగ్ రోడ్. మేము స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 5-6 చెరువులు స్టార్ట్ చేసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో 14 చెరువులు పునరుద్ధరణ ఇచ్చారు. ఇంకా తర్వాత ఇంకొక పెద్ద చెరువులు ఒక 5-6 చేయాలని చెప్పేవారు. ఒక 20-25 చేసి మొదలెట్టి, అంటే మొదటి అడుగు అయితే ఎప్పుడైనా వేయాలి కదా ఫస్ట్. సో మొదటి అడుగు వేసే క్రమంలోనే మనకి నెక్స్ట్ ఇది 10-20 ఏళ్ళు ఇది మనం దీన్ని ఇలా కంటిన్యూ చేస్తేనే బహుశా చెరువుల పునరుద్ధరణ, వాటర్ బాడీస్ సంరక్షణ అనేది జరగవచ్చు. దీనికి పొలిటికల్ శాంక్టిటీ ఎక్కడ సార్? శాంక్టిటీ అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, సో నెక్స్ట్ ప్రభుత్వం ఇదే అయితే ఇది కంటిన్యూ అవ్వచ్చు, అవ్వలేని పరిస్థితుల్లో ఇది మరి కర్ణాటకలో ఫర్ ఇన్స్టెన్స్ కర్ణాటక వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నెన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఎవ్రీబడి విల్ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు దట్. Do you believe that this will, following party will... రాజ్యాంగంలో చాలా స్పష్టంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మెన్షన్ చేసి ఉంది. అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేసిన సూత్రం ఏది, ఫండమెంటల్ డ్యూటీస్ 51A, ఆర్టికల్ 51Aలో కూడా స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. సో మనం చేసేది ఏదో ఎవరో గవర్నమెంట్ చేస్తున్నట్టు ఇది రాజ్యాంగంలో ఉన్నదాన్ని అమలు చేస్తున్నారు. ప్రయారిటీస్ గురించి అనేటప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ప్రయారిటీస్ వాళ్ళ పాలసీస్ మారుతాయి. మారినప్పుడు ఒకళ్ళు దీనికి ఎంఫసిస్ ఇవ్వచ్చు, ఒకళ్ళు దానికి కొంచెం తక్కువ చేయొచ్చు. బట్ ఎగ్జాంపుల్స్ లైక్ మెనీ స్టేట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కర్ణాటక ఉంది. కర్ణాటకలో 2008లో మొదలెట్టారు ఇది చెరువుల పునరుద్ధరణ ఇదంతా అనేది. సో చాలా గవర్నమెంట్లు మారాయి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జనతాదళ్ వచ్చారు, లేకపోతే బీజేపీ వచ్చారు. వాళ్ళందరూ వచ్చినా కానీ దే కంటిన్యూడ్ ది సేమ్ పాలసీ. సో అంటే ఇనిషియల్గా కొన్ని డౌట్స్ ఉండొచ్చేమో కానీ ఫస్ట్ హైడ్రా వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఒక పొలిటికల్గా అలైన్ అయినటువంటి ఒక ఏజెన్సీగా చూడటం మొదలెట్టారు. స్టార్టింగ్లో మెల్లిగా మబ్బులు తొలిగిపోయాయి. ఐ వుడ్ సే ఇట్ అదర్ వే అరౌండ్ సార్. వచ్చిన కొత్తలో మీరు చేసిన కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ కన్వెన్షన్ అవ్వచ్చు, ఈ పరిస్థితుల్లో అసలు ఈ హైడ్రా అనేది ఎవరికి వినదేమో, ఎంత సంపన్నుల వర్గాలైనా టార్గెట్ చేస్తుంది తప్పుంటే అని ఏదైతే ప్రశంసించారో, కామన్ మ్యాన్గా నేను మాట్లాడుతున్నాను సార్. ఆ తర్వాత కాలంలో కొంచెం డైల్యూట్ అయ్యారా? సో పొలిటికల్ ప్రెషర్స్కి ఏమన్నా లోన్ అవుతున్నారా రంగనాథ్ గారు? లేదు, ఇది దీంట్లో మీరు ఇంకోటి తీసుకోవాలి. అంటే మీరు ఈ ఫేజెస్లో చూస్తే కనుక ఫస్ట్ హైడ్రా ఫామ్ అయినటువంటిది జూలై 2024. సో ఆగస్ట్లో వీ వెంట్ ఆన్ డెమాలిషన్స్, ఎన్ కన్వెన్షన్ చేశాము, చాలా ఇతర ఎంక్రోచ్మెంట్స్, గండిపేటలో రిసార్ట్స్ అవన్నీ చేసిన తర్వాత దెన్ ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా FTL బఫర్ అనేటటువంటి కాన్సెప్ట్స్ చాలామందికి అప్పటిదాకా తెలియని కాన్సెప్ట్స్ అన్నీ తెలిసాయి. మాకు కూడా వీ హ్యావ్ లెర్న్డ్ దట్ దేర్ ఆర్ సర్టన్ మన అప్రోచ్లో చేసాము, బాగానే ఉంది, పబ్లిక్ తీసుకెళ్లే దాంట్లో ఉంది. కానీ మనం ఫండమెంటల్గా కొన్ని అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి అర్థమైందన్నమాట. అట్లా మనం ఇంకా నెక్స్ట్ మనం బ్రాడర్ పిక్చర్ అంటే FTL డిసైడ్ చేయాలి, లేకపోతే కనుక ఆల్రెడీ ఇల్లులు కట్టేసి ఉంటారు, ఎప్పుడో కట్టేసి ఉంటే కనుక వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే సోషల్ యాంగిల్ చూడాలి దాంట్లో. నెక్స్ట్ తర్వాత పర్మిషన్స్, సోషల్ యాంగిల్ని చూసారా సార్? తప్పకుండా, అందుకోసమే కదా ఎన్నో బస్తీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడే మీరు ఆ పక్కన అవతల దేర్ ఆర్ సమ్ లాట్ ఆఫ్ ఇది స్లమ్స్ కాలనీస్ ఉన్నాయి. పుస్తకాలైనా మమ్మల్ని బయటికి తీసుకొనివ్వండి అని ఒక చిన్న విద్యార్థి, ఒక గర్ల్స్, దిస్ ఈజ్ మీకు చూడాలి హరి, ఇట్లా ఏంటంటే దిస్ ఈజ్ హౌ ద సోషల్ మీడియా హస్ టేకెన్ అప్. వాళ్ళు వెస్టర్న్ ఎక్కడో ఒక డెమాలిషన్లో కింద ఎక్కడో 100,000 మంది పనిచేస్తుంటారు. ఎవరో సపోజ్ ఒక డిమాలిషన్లో సంబడి డజన్ హై హ్యాండెడ్, ఇప్పుడు పోలీసులో ఉంటుందండి, ఒక కానిస్టేబుల్ కింద హోంగార్డ్ ఎవరో ఒకటి చేసుకుంటాడు ఎవరు.
డస్ ఇట్ మీన్ ద హోల్ సిస్టమ్ ఈజ్ సబ్స్క్రైబింగ్ టు దట్ ఫిలాసఫీ? నో, అబ్సల్యూట్లీ నాట్. దాన్ని చూపించి ఇదిగో ఇలా ఒక హోంగార్డో లేదా కానిస్టేబుల్ బిహేవ్ చేశాడు, ఇలా చేశాడు కాబట్టి పోలీస్ అంతా ఇలానే థింక్ చేస్తుందంటే ఫండమెంటలీ దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ దిస్ థింగ్ అసెస్మెంట్. బట్ అట్ ద సేమ్ సో టైం సార్ ఎగ్జాక్ట్లీ, సో చాలా చోట్ల మేము ఏమేం చేసాం తర్వాత వీ లెర్న్డ్ దట్ ఎస్ ఇది మనం అసలు ముందుగానే అక్కడ కింద కమ్యూనికేట్ చేసినప్పుడు అది రీచ్ అవ్వట్లేదు. నల్ల చెరువు కూకట్పల్లి ఉదాహరణకి మేము చెప్పాము 3 రోజుల ముందు, చెప్పిన తర్వాత కూడా అక్కడ కిందకి రీచ్ కాలేదు. అంటే ఓనర్స్ ఒకళ్ళు, ల్యాండ్ ఓనర్సు, దాంట్లో షెడ్లు వేసుకొని టెనెంట్స్ ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు. మేము ల్యాండ్ ఓనర్స్కి కమ్యూనికేషన్, ఎందుకంటే మా దగ్గర అడ్రస్లు అయ్యే ఉంటాయి, ఎవరు గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు ఆ ల్యాండ్ ఎవరు పట్టా ఎవరి పేరు మీద వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు చెప్తారని అనుకున్నాం టెనెంట్స్ ఎవరున్నారు, అది కమ్యూనికేట్ కాలేదు. కమ్యూనికేట్ కాకుండా మేము 3 రోజుల తర్వాత దెన్ వీ వెంట్ అండ్ రిమూవ్డ్ ఇన్ ద FTL. వాళ్ళకి కమ్యూనికేట్ కాలేదనేది అప్పుడు మాకు అర్థమైంది అనమాట. అప్పటికి కొంత టైం ఇచ్చి వాళ్ళకి చేసిన తర్వాత దెన్ వీ థాట్ ఎస్ మనం ఇక మీద చేయాలంటే కనుక డైరెక్ట్గా అక్కడ ఉన్నవాడికే కమ్యూనికేట్ చేస్తే, నాట్ త్రూ దిస్ మనం ఏది టెనెంటో అది పట్టేదారుకో వాళ్ళకి కాకుండా డైరెక్ట్గా, అంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ తోటి మనకి అర్థమైన విషయాలు అన్నమాట. అందుకోసమే దీన్ని చేసినప్పుడు కొంత ఏది మనకి ఇష్యూస్ ఎలాంటివి వస్తున్నాయి, ఎలాంటివి మనం వస్తాయి ఫేస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ హిమాయత్ సాగర్ ఉంది, హిమాయత్ సాగర్ చుట్టూ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. దానికి ఇంతవరకు FTL డిసైడ్ కాలేదు. FTL డిసైడ్ కావాలి, గండిపేటకి డిసైడ్ అయింది, అందుకోసం తీయగలిగాం. FTL హిమాయత్ సాగర్ చేయాలంటే ఇప్పుడు FTL డెసిషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, అన్నీ తీసుకుని దానికి వన్స్ ఒకసారి FTL డిసైడ్ అయిన తర్వాత ఏ ఫామ్ హౌస్ ఏది వస్తాయి కనుక డెఫినెట్లీ దట్ విల్ రిమూవ్డ్. సో పెద్దవాళ్ళని టచ్ చేయట్లేదు అనేది ఇది కూడా ఒక నెరేటివ్ స్ప్రెడ్ చేశారు. పెద్ద కన్వెన్షన్ హాల్స్ తీసాం కదండి. ఇప్పుడు సంధ్యా శ్రీధర్రావు ఆయన ఏమి చిన్నవాడేం కాదు కదా, 1000 కోట్ల ఆస్తులు ఉన్న బిజినెస్ మెన్. సో ఆయనది మేము వీ రిమూవ్డ్ లాట్ ఆఫ్ స్ట్రక్చర్స్. అట్లానే ఎవరో నల్లమల్లారెడ్డి అని ఉన్నాడు. సో మీరు చూస్తే మేము టచ్ చేసేది ఎవరిని, పేదవాళ్ళని కాదు. ఇప్పుడు అదే నేను చెప్తాను, పట్నం మహేందర్ ఎక్కడ ఉన్నారు, హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నారు. హిమాయత్ సాగర్ FTL డ్రా చేయలేదు కదా, వన్స్ FTL డ్రా చేసిన తర్వాత అప్పుడు తీసుకోగలం. ఎగ్జాక్ట్లీ, దానికి ఏం చేస్తున్నాము, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. NRIC నుంచి తీసుకున్నాం డేటాని, తీసుకున్నప్పుడు డెమ్ డేటా అని వచ్చింది, డిజిటల్ ఎలివేషన్ మోడల్ అని ఉంటుంది. ఆ మోడల్ తీసుకొచ్చినప్పుడు ఆ డెమ్ డేటాని తీసుకొని మనం ప్రాసెస్ చేసి మాకు వాళ్ళు 3-4 నెలల్లో ఇస్తామన్న డేటా ఇట్ టుక్ 1 year. సో ఇప్పుడు దాని ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ ఇంకా మీకు ఒక వారం బహుశా అనుకోవటము, ఇంకొక 3-4 నెలల్లో ఇవన్నీ క్లారిటీ. సార్, సో మీకున్న ట్రాక్ రికార్డ్ని బట్టి మీరు మొదటగా ఇనిషియల్గా మీరు చెప్పిన దాంట్లో ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు ఏ అధికారులు అయితే దీన్ని పగడ్బందీగా దాన్ని బాధ్యత నిర్వహించగలరో వాళ్ళని వేసుకుంటారనేది కరెక్ట్. అది అలాంటిది ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు పాలిటీషియన్స్ని ఉపేక్షించట్లేదు, సంపన్న వర్గాలని ఉపేక్షించట్లేదు. వీ విల్ టేక్ దాట్. హ్యావింగ్ సెడ్ దాట్, మరి MIM పార్టీకి సంబంధించిన ఓవైసీకి సంబంధించిన ఈ హాస్పిటల్ దాని విషయంలో మాత్రం దాతృత్వంతో దాన్ని మేము వాట్ ఎవర్ మేము చేయలేకపోయామనో లేకపోతే ఆ రకంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పటం ఎంతవరకు సమంజసం? ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడాలి. ఓవైసీ కాలేజ్ సంబంధించిన పక్కన సల్కం చెరువు అని ఉంటుంది, దాని మీద కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, చాలా ప్రెస్ మీట్స్లో కూడా హ్యావ్ క్లారిఫైడ్. సో దాంట్లో కూడా ఇంతవరకు నోటిఫికేషన్ అవ్వలేదు, ఫైనల్ నోటిఫికేషనే కాలేదు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది December 2016. ఓవైసీ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరిగింది 2015 అండ్ April 2016లో కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే 2000 బిఫోర్ ద నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ కాలేజ్ హ్యాస్ కమ్ అప్. ఆ కాలేజ్తో పాటు చుట్టూ చాలా బస్తీలు కూడా వచ్చాయి, చాలా కాలనీస్ ఉన్నాయి అక్కడ. సో అవన్నీ కూడా FTLలో అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ డ్రా చేసిన దాంట్లో ఉన్నాయన్నమాట, తర్వాత వచ్చిన దాంట్లో. సో అంటే ఇప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అట్లా. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓవైసీ కాలేజ్ ఎందుకు మనం టార్గెట్ చేస్తున్నాం. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఉండొచ్చు, ఇంకో పుల్లారెడ్డి ఉండొచ్చు, ఇంకో వెంకటరెడ్డి ఉండొచ్చు, లేదా ఇంకెవడో సమ్ XYZ చాలా ఉండొచ్చు. అసలు దుర్గం చెరువులో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అసలు మొత్తం. ఎగ్జాక్ట్లీ, దానికి వీఆర్ టార్గెటింగ్ సింగిల్ అవుట్ ఎందుకు చేస్తున్నాము అంటే రైట్ నేను అనేది ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో ఏం చేసాం కమర్షియల్ బేసిస్లో చెరువుకి కంటిన్యూస్గా ఉంటూ కమర్షియల్ యాక్టివిటీ ఉండి చేస్తున్నటువంటి వాటిని వీ హ్యావ్ డిమాలిష్. ఎన్కన్వెన్షన్ వాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? ఓకే, అది చేసిన తర్వాత ఇప్పటికీ చెప్తున్నాను, ఎనీ రిసార్ట్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ కన్వెన్షన్ ప్రగతి అదేదో ఒకటి చేసాం. ఇది మన సమ్ రిసార్ట్ ఆల్సో వీ హ్యావ్ డిమాలిష్ రీసెంట్లీ. ఏది మన ఇక్కడ ఏది మన దేవరంజాల దగ్గర చేసాం. సో ప్రకృతి కన్వెన్షన్స్ అని. సో దట్ ఆల్సో వీ హ్యావ్ డిమాలిష్డ్ ఇదని. సో ఇట్లా అంటే డిమాలిషన్స్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అనదర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈజ్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్. పబ్లిక్ ఏంటంటే కూలగొట్టేదే అది చూస్తున్నారు.
సైలెంట్గా హైడ్రా చేస్తున్న అతిపెద్ద పని ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే కబ్జా చేస్తున్నారో, చెరువులు కబ్జా చేస్తున్నారో వాళ్ళ నుంచి గుంజుకొని వెనక్కి వేస్తున్నాం. సో అది తీసుకొస్తున్నాం. అది వెనక్కి వస్తున్నాయి, వందల వేల ఎకరాలు వెనక్కి వస్తున్నాయి. ఇది వస్తే లక్షల కోట్లు రేపు ప్రజలకు పరంగా అవుతాయి. గవర్నమెంట్ కూడా దీని మీద చాలా అంబిషియస్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని వీటిని రేపు స్కూల్స్ కింద, పేదల హౌసింగ్ కింద, లేకపోతే హాస్పిటల్స్ కింద, లేకపోతే ఒక ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్ కింద ఇట్లా చాలా తయారు చేసుకో. ల్యాండ్ ఈజ్ ఎ వెరీ కాస్ట్లీ కమోడిటీ. సో సైలెంట్గా అంటే కూలగొట్టేదే మనకు విజిబిలిటీ యాంగిల్, అంటే దానికి మనకి ఏంటంటే ఆప్టిక్స్ చాలా బాగుంటుంది అనమాట చూసేదానికి. మీరు కూలగొట్టట్లేదు, పని చేశారు అనేటప్పుడు అంటే ఇప్పుడు మీరు హైడ్రా పని చేయట్లేదు అని అంటే లేదు, హైడ్రా నేచర్ ఆఫ్ వర్క్ మారింది. మారి ఇప్పుడు కూలగొట్టడంతో పాటు నిర్మాణం కూడా చేస్తున్నాం, చెరువులు పునరుద్ధరణ చేస్తున్నాం. దాంతోపాటు కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నిన్న ఇంకోటి కూడా వచ్చింది, ఎండోమెంట్స్ ల్యాండ్స్ గురించి కూడా డిస్కషన్ వచ్చిందనమాట. ఎండోమెంట్స్ ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కదా, వై కాంట్ వి టేక్ అప్ దట్ అని కూడా నిన్న దే వాజ్ అ డిస్కషన్. పెరుగుతుంది ఎగ్జాక్ట్లీ. సి దాని అనేది హైడ్రా అనేది కన్సీవ్ అయినప్పుడు అంటే ఒక ఫామ్ అయిన స్టేజ్లో ఓకే ఒక 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 ఐడియా ఉండింది. ఆ ఐడియా క్రమేపీ పబ్లిక్ డిమాండ్స్ నుంచి, ఎక్స్పీరియన్సెస్ నుంచి అది మారుతూ వస్తున్నది అనమాట. అంటే హైడ్రా పరిధి పెంచాలని చాలా చోట్ల ఉన్నాయి. చాలామంది వచ్చేసి హైడ్రాని మా ఏరియాస్కి ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతారంటే ఎప్పుడైనా కానీ కూడా పబ్లిక్ ఎప్పుడు అడుగుతారు, చాలామంది వచ్చేసి ఊర్ల నుంచి కూడా వచ్చేసి నా దగ్గరకు వస్తుంటారు. మన ఎవరో కామారెడ్డి నుంచి ఒక బృందం వచ్చారు, ఇక్కడ హైడ్రా యాక్ట్ చేయట్లేదు అంటే బాబు మాకు అక్కడ పరిధి లేదని చెప్పాను. సో అంటే పర్సనల్ లెవెల్లో మీ మీదున్న నమ్మకంతో లేకపోతే మీ నిక్కచ్చితనం మీద నమ్మకంతో వస్తున్నారు, దాంట్లో ఎవరు కాదంటారు సార్. బట్ బై అండ్ లార్జ్ హైడ్రా అనేది ఇప్పుడు రాజకీయ పరంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటుంది అనడానికి దాన్ని ఒక ఎగ్జాంపుల్గా నేను ఇంతకుముందు చెప్పిన ఓఎస్ఏ మెడికల్ కాలేజ్ని చూపిస్తున్నారు. అయితే దానికి రాబోయే మీరు తీసుకోబోయే యాక్షన్ ఏంటి? ఐమ్ జస్ట్ సైటింగ్ దట్ వన్ ఎగ్జాంపుల్. లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు బాధితులు అనే వాళ్ళని మీరు సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళని వేరుగా చూడాల్సిన అవసరం ఉంది. బాధితులకి మీరు సొల్యూషన్ ఎక్కడ చూపిస్తున్నారు? అట్ ద సేమ్ టైం ఈ ఓవైసీ కాలేజ్ ఏదైతే ఉందో ఓకే అది నోటిఫికేషన్ రాకముందు ఒకవేళ కన్స్ట్రక్షన్ అయి ఉంటే కనుక దానికి వాళ్ళ దగ్గర నుంచి పరిహారం తీసుకోవడం, బికాజ్ దే ఆర్ వెరీ రిచ్, అందరికీ తెలిసిందే. ఐఎమ్ జస్ట్ సైటింగ్ అన్ ఎగ్జాంపుల్. అలాంటి చాలా వాటిలో ఇలాంటి కార్యక్రమం మీ ఐడియాలో ఏదైనా ఉందా? అంటే వాళ్ళ దగ్గర నుంచి పరిహారం తీసుకుని మిగతా వాళ్ళకి ఇవ్వడమో, లేదా దానికి గవర్నమెంట్ యాడ్ చేసి దీన్ని బ్యాలెన్స్ చేయటమో లాంటిది కదా చేయాల్సింది. తప్పకుండా అండి. మనకి వెళ్ళే కొద్దీ ఫైనల్ నోటిఫికేషన్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా అది కావాలి. ఎందుకంటే కోర్ట్స్ ఆర్ ఇన్సిస్టింగ్ ఫర్ ఫైనల్ నోటిఫికేషన్ ఇష్యూ చేయమని చెప్తున్నారు. సో నెంబర్ 1 ఐ హ్యావ్ టు అడేర్ టు దట్ ఫైనల్ నోటిఫికేషన్. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దెన్ లాట్ ఆఫ్ మీరు అంటున్నట్టు పాసిబిలిటీస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో చాలా చోట్ల ప్రిలిమినరీ నోటిఫికేషన్కి ఫైనల్ నోటిఫికేషన్ ఇది మనం కొన్ని చోట్ల ఇదే ఉంటుంది, కొన్ని చోట్ల స్లైట్ చేంజెస్ ఉంటాయి, కొన్ని చోట్ల చాలా మార్పులు జరిగినవి ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు బతుకమ్మ కుంట ఫర్ ఇన్స్టెన్స్ దిస్ ఎ ప్రిలిమినరీ నోటిఫికేషన్ దానికి ఉన్నది. బట్ అది చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువు 15 ఎకరాలు ఉంటే 5 ఎకరాలే చెరువు ఉంది. ఇప్పుడు అక్కడ కుంట 10 ఎకరాలు, దాని చుట్టూ మొత్తం ఈ కాలనీస్ వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ 15 ఎకరాలకు ఇస్తే కనుక అక్కడ ఎప్పుడో కట్టేసినటువంటి బస్తీ వాసులు వీళ్ళందరూ ఇప్పుడు రేపు ఆస్తిపరంగా దాని మీద ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ గవర్నమెంట్ లెవెల్లో ఎస్కలేట్ చేసి గవర్నమెంట్తో డిస్కస్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నాకు ఎవరో వచ్చారు, ఇక్కడ ఏది మన హుస్సేన్ సాగర్ ఉంది మన ఆఫీస్ పక్కదే, ఎక్కడో ప్రకాష్ నగర్ ఇక్కడ నుంచి ఒక 200-300 మీటర్ల అవతల ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నది, FTLలో వస్తుంది. అక్కడ ఇల్లు కట్టుకోవాలని ఒక లేడీ తిరుగుతున్నది అనమాట. అసలు మనకి హుస్సేన్ సాగర్ చుట్టూ ఒక బండి ఉంది, నెక్లెస్ రోడ్డే ఉంది, ఇక నీళ్ళు అటుకు వెళ్ళే పరిస్థితి లేదు. బట్ అది FTL అని అంటే కనుక ఎలా FTL ఇప్పుడు? సో అక్కడ నీళ్ళేమి అక్కడ నిలుస్తున్నాయా లేదా అనేది. సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ విచ్ రిక్వైర్ సమ్ పాలసీ క్లారిటీస్ అన్నమాట. సో విల్ టేక్ అప్ విత్ గవర్నమెంట్. సో ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అండి, కంట్రీలోనే ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ఎవరు ఈ ప్రయత్నం కూడా చేయలేదు. సో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి బ్రెయిన్ చైల్డ్ ఈజ్ దిస్ హైడ్రా. సో ఇప్పుడు హైడ్రా అనే దానికి దీన్ని ఇవాల్వ్ తీసుకుంటూ మెట్టు తీసుకెళ్తూ దీన్ని ఇంకా నెక్స్ట్ బెటర్ లెవెల్కి తీసుకెళ్ళి ఇప్పుడు కంట్రీ వైడ్ దెర్ ఇస్ యాక్సెప్టెన్స్. మీరు దేవాస్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక దేవాస్ మేజర్ ఆర్టికల్ సెంటర్ ఆర్టికల్ వచ్చింది. ISB చూశారు. ISB హ్యాస్ మెన్షన్డ్ ఇన్ దిస్ వాళ్ళ దీంట్లో ఒక ఆర్టికల్లో ఇది ఇట్ వాజ్ హిస్టారికల్ డెసిషన్ అని చెప్పారు. సో చెప్తూ ఒక బీజేపీ ex-MP who was also ex-president of ICCR, Indian Council for Cultural Relations, Maharashtra, ఆయన పేరు మర్చిపోయాను కానీ, బట్ దట్ జెంటిల్మెన్ హ్యాస్ రిటన్ అన్ ఆర్టికల్. ఈజ్ అన్ MP from Bombay, Mumbai నుంచి. He has mentioned that
హైడ్రా లాంటి సంస్థలు అనేది బాంబేలో కూడా ముంబైలో కూడా తీసుకురావాలని చెప్పి ఈ వాజ్ ఓకల్లీ మెన్షనింగ్ అబౌట్ దట్. ఉద్దేశం గొప్పదే, బట్ కార్యాచరణలోనే లోపాలు. కార్యాచరణలో లోపాలు చూసేవాడు బట్టి ఉంటుంది అనమాట. అది కూడా చెప్తున్నాను, ఎవరు ఎలా చూస్తారనే దాన్ని బట్టి లోపాలు ఉన్నాయా లేదా అనేది ఉంది. సో దీంట్లో నష్టపోయే వాళ్ళు దాన్ని ఉద్దేశాలు తప్పు అంటారు, లాభపడే వందల వేల లక్షల మంది వాళ్ళు ఇది ఉంటారు. ఎగ్జాంపుల్ మన అంబేర్ చెరువు అని వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ ఆ చెరువు పక్కన కొంతమంది ఒక 50 మంది ఫిష్ లేకపోతే మటను చికెన్ స్టాల్స్ అదంతా పెట్టుకొని వాళ్ళు ఆ వ్యర్థాలను తీసి చెరువులో వేస్తున్నారు. అంతా కుళ్ళిపోయిన వాసన అదంతా వస్తుంటుంది. అక్కడి నుంచే మళ్ళీ నాకు దేర్ వాజ్ కంప్లైంట్ ఫ్రమ్ దట్ లోకల్ అసోసియేషన్స్, కాలనీ వాసుల నుంచి ఆ ఏరియా చుట్టుపక్కల లక్షల మంది ఉంటారు. అది అంటే నిజాంపేట్, ప్రగతి నగర్ ఆ బెల్ట్లో ఉంటుంది. సో వచ్చి వాళ్ళందరూ దాంట్లో అందరూ అంటే సైలెంట్ మెజారిటీ ఉంటారు, వోకల్ మైనారిటీ ఉంటారు. ఓకే, ఒకళ్ళిద్దరు గొడవ చేసేవాళ్ళు ఉంటారు, 98-99 మంది అట్లా మౌనంగా భరించేవాడు ఉంటాడు. ఆ ఒకళ్ళిద్దరినే రైట్ అని ఎందుకు అనుకుంటాం? సైలెంట్గా ఉన్న వాళ్ళు మనం అసెస్ చేయమా? సో ఇప్పుడు అంబేర్ చెరువు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక 50 మంది అక్కడ అమ్ముకునే స్టాల్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మేము చెప్పాం, వాళ్ళందరూ అన్నారు ఇక్కడికి జరపాలని. అంటే వీ సెట్ సమ్ ఆల్టర్నేటివ్ ప్లేస్ చూడమంటే అక్కడి నుంచి ఒక 500 మీటర్లు కిలోమీటర్ అవుతారో దేర్ వాజ్ సమ్ షాప్స్ ఉన్నాయి. మున్సిపాలిటీ లోకల్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు అందరం కూర్చొని వీ వర్క్డ్ అవుట్ అండ్ వీ సెట్ దట్ అక్కడ షిఫ్ట్ అవ్వాలి చేస్తున్నప్పుడు తర్వాత వాళ్ళు దే సెట్ లేదు మేము జరగం అని అన్నారు. జరగమంటే సరే చట్టపరంగా చేయాల్సిన పనులు చేస్తాం, బట్ నాట్ దట్ మీరు నేను పొల్యూట్ చేస్తాను, నేను నడిపిస్తాను, బట్ స్టిల్ నేను కంటిన్యూ అవుతుంది, మేము ఎలా చేసినా కానీ కూడా మేము ఎఫెక్ట్ అవుతున్నాము అంటే కనుక ఎఫెక్ట్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఒక లక్షలో 10 మంది ఎఫెక్ట్ అవ్వచ్చు. 99,999 మంది దాంతో బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆ 10 మంది ఇంట్రెస్ట్లో ఎందుకు మాట్లాడతాం? మీరు చెప్పేది అదే, హౌ టు దీనివల్ల ఇందాక నేను అంటే పాయింట్కి వచ్చినప్పుడు ఎవరు చూస్తున్నారు? ఆ 10 మంది షాప్ వాళ్ళు చూసినప్పుడు హైడ్రాను ఒక భూతంగా చూస్తారు. 9,90,900 సమ్ వాట్ ఎవర్ 9,99 సంథింగ్ వాట్ ఎవర్ ఆ ఫిగర్ ఏదైనా కానీ కూడా దట్ మెజారిటీ సీస్ హైడ్రా యాజ్ ఏ ఇది ఒక వచ్చిన బూన్ లాగా ఒక దీనికి అంటే ఇది మాకు ఇన్నాళ్ళు లేని ఒక సంస్థ ఇప్పుడు మాకు ఒక సంస్థని తీసుకొచ్చింది ప్రభుత్వం అనే విధంగా చూసేవాళ్ళు ఉన్నారు. బట్ దే ఆర్ సైలెంట్. ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, సో ఆనెస్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇంత పకడ్బందీగా ఉంది, అఫ్ కోర్స్ ఉద్దేశం ఉందని చెప్తున్నారు కదా, మీకు పొలిటీషియన్స్ నుంచి ఫోన్స్ కానీ లేదు ప్రస్తుతం అక్కడ ఉంది అది ఆపండనో, లేకపోతే నోటిఫికేషన్ డిలే చేయండనో, లేకపోతే అది కొంచెం చూసి చూడనట్టు వదిలేయండనో, ఇలాంటి ఫోన్స్ ఎప్పుడు రావా? ఇప్పుడు పొలిటీషియన్స్ మనం దట్ ఈస్ వాట్ ఒక రాంగ్ పర్సెప్షన్ కూడా ఉందండి జనరల్గా. అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తే కనుక వాళ్ళు అన్నీ ఓన్లీ అంటే మనం దట్స్ హౌ ద ఐ థింక్ బహుశా బిల్డ్ అయిన నెరేటివ్స్ ఇట్లా కూడా ఉండొచ్చు, తప్పుడు తింటూ ఉంటాయి. వ్యక్తిని బట్టి వాళ్ళు ఫోన్లు చేస్తారు. సో నాకు ఫోన్లు చేసి చెప్పేటప్పుడు రీజనబుల్గా ఉన్నది వాటికి చెప్తారు, అన్రీజనబుల్గా ఉన్నాయి వాళ్ళకి తెలియకుండా. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక ఎమ్మెల్యే ఉంటారు, లేకపోతే ఎవరో కార్పొరేటర్ ఉంటారు, లేకపోతే ఒక మంత్రి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి ఎవరో వెళ్ళి రిప్రజెంట్ చేసినప్పుడు యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ కదా, చేసి చెప్పి చూడండి మీరు కమిషనర్ గారు ఒకసారి వీళ్ళు మా దగ్గరికి వచ్చారన్నప్పుడు దిస్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. నేను అంటాను సార్ పంపించండి మా దగ్గరికి, నేను తప్పకుండా నేను చూస్తాను అంటాను. వన్స్ దట్ ఎంక్వైరీ ఈజ్ డన్, దెన్ ఏది ఏంటనేది తెలిసిన తర్వాత దెన్ ఐ రివర్ట్ బ్యాక్ చెప్పి నేను చెప్తాను ఇలా జరిగిందండి, ఇది వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఇలా ఉందని. మళ్ళీ అయితే రెండోసారి ఫోన్ చేశారనుకోండి దీంట్లో ఇది సార్ ప్రాబ్లం అంటే దే విల్ నెవర్ ఇన్సిస్ట్, మీరు అయినా కానీ కూడా మీరు చేయండి అని ఎవరు చెప్పరు. అట్లా ఎవరు అట్లీస్ట్ దట్ ఈస్ హౌ హైడ్రా హాస్ బీన్. అందుకోసం కదా హైడ్రా అనేది నాన్ పొలిటికల్గా పనిచేస్తుంది అన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఏది చాలామంది రూలింగ్ పార్టీ వాళ్ళ మీద కూడా మేము యాక్ట్ చేస్తున్నాం సార్. మన జస్ట్ మేము ఒక సింపుల్ ఒక పార్క్ జూబ్లీహిల్స్ చేసినప్పుడు దేవసైనా ఒక మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నది పార్క్ ఆక్యుపై చేశారని, లేకపోతే ఇంకెవరో సమ్ కార్పొరేట్ కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఉంటే కూడా వి యాక్టెడ్ ఇమీడియట్లీ వెళ్ళి దగ్గరుండి అది తీపిచ్చాం అనమాట. సో వీ ట్రై టు గివ్ దట్ దట్ వీలైనంత వరకు మా నుంచి మీరు అంటున్నారు బయటకు కనపడేది చూసేదానికి వీ ట్రై టు గివ్ ఏ బెటర్ పిక్చర్ ఆఫ్ ఇప్పుడు పాలిటిషియన్ ఎన్నన్నా చెప్పొచ్చు, నిజంగా ఇవన్నీ ఉంటాయండి, గట్టిగా చెప్పొచ్చు. బట్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అనగానే ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, పబ్లిక్ తోటి ఇంత యాక్సెస్ ఉంది, ఏదైనా మాట చెప్తున్నారంటే చాలా సీరియస్గా తీసుకుంటారు సార్ జనాలు. బికాజ్ ఆయనకున్న ట్రాక్ రికార్డ్ అవ్వచ్చు, లేకపోతే నమ్మకం మీ మీద నమ్మకం ఉంది, అది ఇంకా బలపడే అవకాశం ఎంత మేరకు ఉంది ఇంకో 2 సంవత్సరాలు? తప్పకుండా అండి. నేనేసి ఇప్పుడు ఆ నమ్మకం ఉండబట్టే కదా ఇప్పుడు నేను అనేది పబ్లిక్ రెస్పాన్స్ ఒక గీట్రాయిగా తీసుకుంటాను, దీన్ని ఒక పారామీటర్గా తీసుకోవాలి. సో దట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ద నమ్మకం అన్నమాట. ఇప్పుడు మీకు వస్తున్నాయంటేనే మీకు అది ఇప్పుడు మాకు ఎప్పుడైతే రెస్పాన్సు ఈ విధంగా ఉందో పబ్లిక్ నుంచి ఉన్నప్పుడు దెన్ ఎస్ వీఆర్ ఆన్ ద ట్రాక్ అనే అనిపిస్తుంటుంది.
ఇంకా మనం రేపు చెప్పేటప్పుడు ఎవరు హైడ్రా మీద చేస్తున్నారంటే కనుక ల్యాండ్ గ్రాబర్సు, ఎంక్రోచ్మెంట్స్, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం కేసులు వేసి లేకపోతే మమ్మల్ని ఏది సోషల్ మీడియాలో కానీ ఇట్లా చేయటం అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లా రకరకాలుగా చేయాలను. ఇవన్నింటినీ కూడా మేము ఐ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు విత్స్టాండ్ ఆల్ దట్. సో ఎవడో జస్ట్ బికాజ్ ఎవడో ఏదో మీడియాలోనో లేకపోతే ఏదో మా మీద ఏదో లిటిగెంటో ఏదో వెళ్ళి ఏదో కోర్టులో ఇటు తిప్పి ఏదో ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేసి చెప్తే కనుక ఇమీడియట్గా వీల్ ప్రెజెంట్ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ ద కోర్ట్. సోషల్ మీడియాలో వచ్చేదానికి కౌంటర్ చేస్తాము, చెప్తాము. బట్ వీటన్నిటికీ ఎక్కడ భయపడే మాటే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ కరేజ్ ఆర్ డిటర్మినేషన్ ఐ హ్యావ్, అండ్ అందుకోసమే నన్ను పిక్ చేశారు అనేది అనుకుంటాను కూడా నేను. రైట్ సార్, వీ అప్రిషియేట్ ఫర్ దట్ ఫ్యాక్ట్ సార్. చివరిగా చెప్పండి, హైదరాబాద్ వాసులకి అవ్వచ్చు, లేకపోతే ఇది ఇంకా వాస్ట్గా పరిధి పెరిగి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగతా ప్రాంతాలకు కూడా వెళ్ళిన ఆశ్చర్యం లేదు అనే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకి, సిటీలో ముఖ్యంగా ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ముఖ్యంగా బాధితులకి ఈ సిచ్యువేషన్ మారుతుందా? ఇనిషియల్గా మీరు అన్నారు ఒక 10% బాధపడితే పడచ్చు కాక అనేది, 10 కూడా ఉండరు, 1% కూడా ఉండకపోవచ్చు. రైట్, వాళ్ళకు కూడా అంటే ఎవరు నష్టపోకూడదు అనే ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ తీసుకుంటే వాళ్ళకి మీరు ఫ్యూచర్లో ఏదైనా భరోసా ఇస్తున్నారా? పరిస్థితి మారు ఎవరైతే గనక వీలైనంత వరకు, ఇప్పుడు సపోజ్ మేము ఎంక్రోచ్మెంట్స్ దానికి చెరువులు అంటున్నారు, ఆల్రెడీ కట్టిన ఇల్లులు ఉన్నాయి, కట్టిన ఇల్లుని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం. దాంట్లో పాలసీలో భాగంగానే ఇది డెసిషన్ తీసుకున్నాం. చెరువులు ఆల్రెడీ ఎప్పుడో కట్టారు, జూలై 2024 హైడ్రా వచ్చే నాటికే అక్కడ FTLలో చేసిన దానికి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఒక పాలసీ డెసిషన్. ఆల్రెడీ ఎప్పుడో కట్టారు, కాలనీస్ వచ్చేసాయి, బస్తీలు వచ్చాయి, నల్లకుంట చెరువు పూడిచిపోయింది మొత్తం. కృష్ణనగర్ మన ఉంది, మా ఇంటి దగ్గర ఉంటుంది, యూసఫ్గూడ దగ్గర కృష్ణనగర్. ఆ కృష్ణనగరే ఒకప్పుడు చెరువు, అది మొత్తం వచ్చేసాయి. అలాంటి చెరువు నుంచి చేస్తానే కాలనీలు బస్తీలు కోలుకొడతారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్. బాధితుల వైపు మాట్లాడేదే ఈ పాలసీ ఎవల్యూషన్ అనమాట. సో వీలైనంత వరకు మినిమం డిస్టర్బెన్స్ చేస్తూ పబ్లిక్కి, అట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్గా పనిచేస్తూ చేస్తాం అన్నమాట. సో పేదల్ని ముందు పెట్టి, ఎగ్జాంపుల్ కొండాపూర్లో 35 ఎకరాలు ల్యాండ్ని మేము రికవర్ చేసాం. అక్కడ ఎకరా 100 కోట్ల పైన ఉంటుంది, అంటే దాదాపు 3,500 కోట్లు. 10 గుడిసెలు వేసారు అక్కడ. వేసి ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని చేస్తూ వెనకాల వీ నో హూ ఈస్ ప్లేయింగ్ దేర్, అక్కడ రకరకాల మంది ఉన్నారు. సో చేస్తున్నప్పుడు 10 గుడిసెలు పెట్టి ఆ గుడిసెల్ని ముందు పెడితే ఆ గుడిసెల్ని తీసాం. బుల్డోజర్ ఫోటో పెట్టి అక్కడ గుడిసెలు వాళ్ళు పెట్టి 3,500 కోట్ల ఆశలు ఆ 10 గుడిసెలు ఉన్నవాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారండి? సింపుల్, అర్థం చేసుకునే దాంట్లో ఉండాలన్నమాట. ఈ డ్రామాలు ఇంకెన్ని రోజులు చేస్తాము? ఇంకా ఇన్నాళ్ళు ఇదే కదా చేస్తూ వచ్చింది, ఇంకా చేసుకుంటూ పోదాం. ఇప్పటికే మనం సిస్టమ్ భ్రష్టు పడితేనే కదా హైడ్రా ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి క్రియేట్ చేసి దీనికి ఒక బెటర్ పద్ధతులు తీసుకెళ్ళాలి. ఇంకా ఇయే చేసుకుంటూ పోతే కనుక దీనికి అంతే ఇది ఉంది. సో లెటస్ ట్రై టు బెటర్ సిచ్యువేషన్కి పోదాం. బెటర్ పరిస్థితికి వెళ్ళటానికే హైడ్రా విల్ వర్క్ ఫర్ దట్, అండ్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ కంప్లీట్ మ్యాండేట్ ఫర్ ఇట్. కంప్లీట్ సపోర్ట్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. సో బెటర్ వైపు తీసుకెళ్ళి సిస్టమ్స్ ఇంప్రూవ్ చేసి కంట్రీ అనేది నిజమైన ప్రోగ్రెస్ వైపు వెళ్తుందనేటటువంటి డైరెక్షన్ మనం ఇచ్చామనుకోండి, దట్ ఈస్ వాట్ ఈజ్ వాంటెడ్ అనేది. వెల్ టేకెన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ అస్ టైమ్ సార్. సో ఎంత నిబద్ధతతో అయితే మీరు చేస్తున్నారో, ఎంత నిజాయితీగా మీరు మాట్లాడుతున్నారో, సో ఇదే ఇంకా బలపడి మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో పేదలకి మంచి జరగాలి. పేదలకి, సమాజానికి, జస్ట్ డో నాట్ సెగ్రిగేట్. పేదలు ఒక్కటే కాదండి, పేదలతో పాటు అందరికీ సమాజం అనేది, మనం పేదలు ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతారు. ఇవన్నీ చేసే కొద్దీ, సిస్టమ్స్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్ బెనిఫిట్ అవుతారు. పేదల్ని చూపించి ముందు పెట్టి కొంతమంది పెట్టేసి అంతా పేదలు అంతా ఇదని చెప్పేటటువంటి ఈ టైప్ ఆఫ్ నెరేటివ్, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ స్వస్తి పలకాలి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్లారిటీ నాకు చాలా స్పష్టంగా ఉంది. అది ముందు పెట్టి డ్రామాలు ఆడితే కనుక దాని హైడ్రా ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.